జీవితంలో ఓటమికి గెలుపికి మధ్య ఉన్న ఒక యువకుడి కథ. అబ్బాయి పేరు విరాజ్. తాను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం విరాజ్ ఇంట్లోనే టీవీ చూస్తున్నాడు. విరాజ్ వాళ్ల నాన్న అప్పుడే తన గది నుండి బయటకు వచ్చి టీవీ చూస్తున్న విరాజ్ని చూస్తూ తన దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుని, విరాజ్ టీవీ సౌండ్ కాస్త తక్కువ పెట్టు అని అన్నాడు. విరాజ్ టీవీ సౌండ్ తక్కువ చేశాడు. విరాజ్ వాళ్ల నాన్న వంట గదిలో ఉన్న తన భార్యను పిలిచి కాస్త వాటర్ తెచ్చివ్వు అని అన్నాడు. భార్య ఆ సరే అని చెప్పి గ్లాస్లో వాటర్ నింపింది. అప్పుడే స్టవ్ పై పెట్టిన పాలు పొంగుతున్నాయి. ఆ పొంగుతున్న పాలుని చూస్తూ వాటర్ నింపిన గ్లాస్ పక్కనే పెట్టింది. విరాజ్ వాళ్ల నాన్న విరాజ్తో, ఏరా, డిగ్రీ అయిపోతుంది కదా, తరువాత ఏం చేయాలని ఏమైనా అనుకున్నావా అని అడిగాడు. ఇంకా లేదు నాన్నా అని విరాజ్ సమాధానం ఇచ్చాడు. సరే సరే, ఇకమీదైనా ఒక నిర్ణయానికి రా. జీవితంలో ఆగిపోతే జీవితమే ఆగిపోతుంది. నీకంటూ ఇప్పటివరకు ఒక లక్ష్యం కూడా లేదు. కనీసం ఇప్పుడైనా ఒక లక్ష్యం పెట్టుకో అని అన్నాడు నాన్న. సరే నాన్న అంటూ తల కిందికి దించాడు విరాజ్. అప్పుడే విరాజ్ వాళ్ల అమ్మ గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి, ఇదిగోండి అని విరాజ్ వాళ్ల నాన్నకు ఇచ్చింది. వాళ్ల నాన్న ఆ గ్లాస్ తీసుకుని తాగడానికి చూశాడు. అప్పుడే ఆ గ్లాస్లో ఏదో పడినట్టు కనిపించింది. ఆ వాటర్ని చూసి తన భార్యను చూస్తూ, ఏంటి వాటర్లో ఏదో పడింది, ఇవి పడేసి మళ్ళీ తీసుకునిరా అని అన్నాడు నాన్న. భార్య ఆ వాటర్లో ఉన్న చెత్తను చూసి, అయ్యో, వాటర్ ఇద్దాం అని అప్పుడే నింపాండి, కాకపోతే పాలు పొంగుతుంది అని అటు చూసేలోపు ఇటు ఇలా జరిగినది అని చెప్పింది. ఆ గ్లాస్ని నాన్న విరాజ్కి చూపిస్తూ, చూడు, నువ్వు కూడా జీవితంలో చేయాల్సింది చేయకుండా మళ్ళీ చేస్తా అని అంటే, మధ్యలో ప్రేమ స్నేహం అనేవి కూడా ఇలానే వంట గదిలో అమ్మను పాలు ఎలా దృష్టిని మళ్లించాయో అలానే నువ్వు కూడా అవుతావ్. గ్లాస్లో నింపిన నీటిలో చెత్త ఎలా పడిందో అలానే చదువుని నింపిన నీ బుర్రలో కూడా ఇలానే చెత్త పడుతుంది. జీవితం అనేది గ్లాస్లో నీరు కాదు, పడేసి మళ్లీ నింపుకోడానికి. పడేసుకోవడమే ఒకటే మార్గం. చెత్త నిండితే అర్థం అవుతుందా అని మెల్లిగా చెప్పాడు నాన్న. సరే నాన్న అంటూ గదిలోకి వెళ్లి బాగా ఆలోచించి, ఎలాగైనా ఈరోజు మా నాన్నకు నేను ఒక లక్ష్యం పెట్టుకుని చెప్తా అని అనుకున్నాడు విరాజ్. ఎందుకు అండి, ఎప్పుడు చూసినవాడికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని భార్య భర్తతో చెప్పింది. ఎందుకా, వాడు ఎక్కడ అందరిలా ఆగిపోతాడేమో అని భయంతో ముందుకు నెడుతున్నా. అర్థం అవుతుందా అని అన్నాడు. ఈ కాలంలో ఒకసారి జీవితంలో ఆగిపోతే జీవితమే ఆగిపోయినట్టు, ఆశలకు కూడా సమాధి కడుతున్నట్టు అని అన్నాడు నాన్న. సోమవారం విరాజ్ కాలేజ్కి వెళ్దాం అని ఉదయాన్నే లేచి రెఘీ అయి కాలేజ్కి వెళ్లాడు. అప్పుడే విరాజ్ ప్రేయసి అయిన కుమారి వచ్చింది. విరాజ్ క్లాస్లో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. విరాజ్ని చూసి కుమారి దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుని, ఏం అయిందిరా అని అడిగింది. ఏం కాలేదు అని ముఖం కిందికి వేశాడు విరాజ్. కుమారి తన చేతులు విరాజ్పై వేసి, ఏం అయిందిరా, ఎందుకు ఇలా ఉన్నావ్, మరి చెప్పు అని అడిగింది కుమారి. అప్పుడు విరాజ్, ఏం లేదు, మా నాన్న నిన్న లక్ష్యం పెట్టుకోరా, లేకపోతే లక్షల్లో నువ్వు ఒకడిగా మిగిలిపోతావ్ అని అన్నాడు అని చెప్పాడు. సరే, మరి ఏమైనా అనుకున్నావా అని అడిగింది కుమారి. లేదే, ఇంకా ఏం అవ్వాలో కూడా అర్థం అవడం లేదు అని విరాజ్ అన్నాడు.